నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారితో మాట్లాడదాం. శ్రీలీల గారు నమస్తే అండి. నమస్తే. శ్రీలీల గారు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరొకసారి రాజకీయంగా రచ్చలేపుతున్న పరిస్థితి ఉంది, రగడ కనిపిస్తోంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పారు. మొన్న ప్రతిపక్ష నేతగా ప్రెస్ మీట్లో అసలు 500 ఎకరాలు ఉంటే చాలు, ఇన్ని వేల ఎకరాలు ఎందుకు, వేల కోట్ల రూపాయల డబ్బు వృధా చేస్తున్నారు, గుంటూరు విజయవాడ మధ్యలో ఒక 500 ఎకరాలు ఒక బిల్డింగ్ కట్టేస్తే అదే రాజధాని చెప్పుకుంటే అయిపోతుంది అన్నారు. అంటే రాజధాని విషయంలో మళ్ళీ ఒకవేళ ఆయన సీఎం అయితే ఇప్పుడు కడుతున్న రాజధానిని కూల్చేస్తాడా, ఇక్కడ అమరావతిని మళ్ళీ నాశనం చేస్తాడా, ఇలాంటి భయం ప్రజలందరిలో కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా రాజధాని ప్రాంత రైతుల్లో కావచ్చు, అక్కడ ఉన్న స్థానిక ప్రజల్లో కావచ్చు. ఏం చెప్తారు రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఎట్లా ఉందని మీకు అనిపించింది? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అంటే విలేకరులు ఉంటారు, వాళ్ళు క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు, ఇతను ఆన్సర్ చేస్తూ ఉండాలి. అక్కడ చూస్తే ఒక్క విలేకరు మనకు కనిపించడు, అసలు ప్రెస్కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఈయనే వాళ్ళ ఎవరైతే పక్కన ఉంటారో కార్యకర్తలు, లేకపోతే ఆయన ఎవరైతే ఉంటారో మంత్రివర్గం, వాళ్ళు రాసిచ్చిన ఆ స్క్రిప్ట్ మాత్రమే చదువుతాడు, పాత స్క్రిప్టే అన్నట్లుగా. మరి వీళ్ళు ముఖ్యంగా రాజధాని గురించి, అమరావతి గురించి మనం చెప్పుకుంటూ పోతే 2019 నుంచి 24 మధ్య ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఫస్ట్ చేసింది ప్రజావేదిక కూల్చటం. అర్ధరాత్రి 11:30 గంటలకు స్టార్ట్ చేసి ఏ విధంగా దాన్ని కూల్చే కార్యక్రమం పెట్టాడు అంటే, ఆ రోజే ప్రజలందరికీ అర్థం అవ్వాల్సిన విషయం, అంటే లేటుగా అర్థం చేస్తున్నారు కాదు, అస్సలు ఫస్ట్ అతను ప్రజావేదిక కూల్చాడు అనగానే అతని క్రూరమైన మనస్తత్వం అక్కడ మనకు అర్థమైపోతుంది. వీడు కూల్చేవాడే కానీ ఎక్కడా కూడా కట్టడాలు కట్టేవాడు కాదు, కొట్టేసేవాడే కానీ అమరావతి రాజధాని గురించి ఆలోచించేవాడు కాదు అని క్లియర్గా అర్థమైపోయిన విషయం. మరి అలాంటి వ్యక్తి ఎలాంటి ఆలోచన చేస్తాడు? అభివృద్ధి కోసం ఆలోచిస్తాడా, లేకపోతే తన దోపిడీ కోసం ఆలోచిస్తాడంటే, అతని సహచర వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము కొట్టేసే వాళ్ళమే కానీ కట్టేవాళ్ళం కాదు రాజధాని అనేది మనకు అర్థమైంది అక్కడ. ఇక్కడ ఫస్ట్ రాజధాని రైతులు ఎవరైతే ఉన్నారో, మనం ఎక్కడైనా చూసుకుంటే రాజధానులు ఏర్పడ్డాయి, కానీ అసలు రైతులు దేశానికే వెన్నెముక. మరి రైతు లేకపోతే రైతే రాజు అని మనం ఎన్నో చెప్పుకుంటాం కొటేషన్స్. ఆయన 10 వేళ్ళు భూమిలోకి వెళ్తే మన 5 వేళ్ళు మన నోట్లోకి వెళ్తాయి అని రకరకాల కొటేషన్లు ఉన్నాయి. కానీ ఆ రైతు రాజులాగా ఉన్నాడా అంటే ఎక్కడా లేదు. ఆ రాజు ఈ రోజున రాజధాని ఏదైతే ఉందో దాని అభివృద్ధికి, ఆ రాజధాని ఏర్పడటానికి కారణమయ్యాడు. ఇది మాత్రం నిజంగా సువర్ణ అక్షరాలతో లిఖింపబడ్డ విషయం. లిఖించాలి, ఎందుకంటే ఆ ఒక వ్యవసాయమే కాదు, రాజధానిని కూడా వీళ్ళు ఈ విధంగా మనం చూసే 30,000 ఎకరాలు, మళ్ళీ మొన్న 40,000 ఎకరాలు ఇంత భూమిని ఇవ్వటం. మరి ఎవరి కోసం ఇచ్చారు, ఎందుకు ఇచ్చారంటే, ఇక్కడ రాష్ట్రం కోసం ఒకటైతే, ఎవరైతే అప్పుడు 2014లో ముఖ్యమంత్రిగా ఉన్న అధినాయకుడు, అదేవిధంగా ఒక విజనరీ లీడర్, హైటెక్ సీఎం, గతంలో మనం హైటెక్ సిటీ కట్టినప్పుడు ఆయన అందరూ హైటెక్ సీఎం అని చెప్పుకునేవాళ్ళు, అలాంటి వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తాడు, ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాడు అనే ఒక నమ్మకంతో ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చేసింది ఏంటంటే, మరి అప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మొన్నే బొత్స సత్యనారాయణ మార్చాడు, అప్పుడు అటు మాట్లాడాం, ఇప్పుడు ఇటు మాట్లాడాం, మళ్ళీ రేపు ఏదో ఆలోచించుకొని చెప్తాం అని అన్నాడు. అంటే వీళ్ళు ఇలా విధంగా మాట్లాడతారు. రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్ర రాజధాని పట్ల మీకున్నది ఏంటంటే, అప్పుడు అలా చెప్తాం, ఇప్పుడు ఇలా చెప్తాం, మళ్ళీ ఆలోచించుకొని చెప్తాం. రాజధాని ఏం అవసరం లేదు అని వాళ్ళ అభిప్రాయం. అంతేనండి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చూసాం, సజ్జల ఎస్టేట్ అని కట్టాడు. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు, అడవులను కూడా నరికేసి అక్కడ బిల్డింగ్ కట్టి ఎందుకు కట్టారంటే, ఆ సత్రం కట్టాం మేము అంటున్నాడు. మరి అంతే, సత్రమే ఆయన లెక్క ప్రకారం ఆయన ఏమంటున్నాడు, అడవులో ఏదో వెళ్ళే వాళ్ళకి, మేకలు కాసే వాళ్ళకి, గేదెలు కాసే వాళ్ళ కోసం కట్టామన్నాడు. కానీ అక్కడున్న వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు కనీసం ఆ దారిలో కూడా మమ్మల్ని అడవనివ్వరు, మరి నిధులతో కట్టేశాడు, అదంతా రోడ్డు అయితే వేసేసాడు. మరి ఆ సత్రానికి మరి ఎవరు బాధ్యులు? వాళ్లే కదా. మరి అవన్నీ కూడా కట్టుకోవాలంటే, కొట్టేయాలంటే, రాజధాని కోసం వాళ్ళు ఆలోచిస్తూ కూర్చుంటే, రాజధాని ఏర్పాటు చేయడం కోసం వాళ్ళ ఆలోచన అంతా వేస్ట్ చేస్తే ఇదంతా ఎట్లాగా? ఓకే. కాబట్టి వాళ్ళు కొట్టేయటం మీద ఉన్న శ్రద్ధ, అమరావతి మనకు ఒక రాజధానిని కట్టాలి అనే దాని మీద లేదు. ఇదైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇదే చేసింది వాళ్ళు. ఈరోజు చూసాం వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి ఒక బంగారు శిఖరాన్ని ఏర్పరచుకున్నాడు అక్కడ, ఋషికొండ ప్యాలెస్. మరి అంతకుముందు అదొక హరిత రిసార్ట్స్గా ఉండి, ఏ విధంగా అందరూ కూడా ఒక గ్రీనరీ అయిన ప్రాంతం, ఎంత అద్భుతంగా ఉండేది. ఎంతమంది అక్కడికి వచ్చి వాళ్ళ ప్రశాంతమైన జీవితాన్ని గడిపేవాళ్ళు. మరి ఈ రోజున అది లేకుండా
దాదాపు 100 కోట్లు పెట్టి అక్కడ కట్టేశావు. మరి దానివల్ల ఉపయోగం ఏంటి? నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి చేసింది ఏంటి అంటే రాజధాని లేని రాష్ట్రంగా చేశాడు. మరి అదే వాళ్ళు తమ సొంత విలాసాల కోసం వైభోగాల కోసం కట్టడాలు కట్టుకున్నారు కానీ రాజధాని మాత్రం మర్చిపోయారు. ఇంకా అదే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవడానికి మాత్రమే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. డబ్బులు ఈ విధంగా కంటైనర్లతో ఏ విధంగా వాళ్ళు తరలించారో దానికోసమే అధికారంలోకి వచ్చారు. ఎదుటి వాళ్ళ మీద బూతులు తిట్టడానికి వచ్చారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి వచ్చారు, ఆడవాళ్ళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడానికి వచ్చారు. ఈ విధంగా కురంగదీసి రెండోసారి మాట్లాడనీయకుండా చేస్తే మా రాజ్యమే 25 సంవత్సరాలు మేమే ఇక్కడ రాజ్యాధికారం. అందుకని వాళ్ళు పదే ఒక మాట అంటున్నారు, మేము ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 25 ఏళ్ళు ఉంటాడు. ఎందుకంత స్ట్రాంగ్గా ఉన్నారంటే ఇక్కడున్న అధికారులే. వాళ్ళు గతంలో చూస్తే మరి ఎవరైతే జడ్జిల మీద కూడా వాళ్ళు పోస్టులు పెట్టారు, మరి ఆ పోస్టులు కూడా ఈ రోజున బయటికి తీయాలి. మరి సుప్రీంకోర్టు ఇంకోసారి దాని గురించి మాట్లాడితే బాగుండిద్ది. సుప్రీంకోర్టు ఎవరైతే గౌరవ సుప్రీంకోర్టు నిజంగా ఇంకొకసారి సుప్రీంకోర్టు కోర్టుల పట్ల వాళ్ళు మాట్లాడింది, జడ్జీల పట్ల మాట్లాడింది, అదేవిధంగా లాయర్ల పట్ల మాట్లాడిన ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి తీయాలి ఖచ్చితంగా. ఇలా వీళ్ళు గతంలో చేసినవన్నీ కూడా ఎవరినైనా సరే వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని మరి చూసాం పోలీసులను ఏ విధంగా మాట్లాడుతున్నారు. ఈ రోజున ఐఏఎస్లు ఐపీఎస్లు మరి సెల్యూట్ వాళ్ళు చేయించుకోవాలి, మరి వాళ్ళు సెల్లో ఉన్నారు ఈ రోజున. అట్లాంటి పోలీసులు వ్యవస్థ ఏ విధంగా వీళ్ళు ఈ విధంగా దిగజార్చారు, రెస్పెక్ట్ లేకుండా చేశారు, సొసైటీలో గౌరవం అనేది లేకుండా పోయింది. ఓకే, నాకు ఇక్కడ ప్రధానమైన ఒక ప్రశ్న ఏంటంటే ఆయన రాజధాని గురించి మాట్లాడుతూ మన ప్రెస్ మీట్లో గుంటూరు విజయవాడ మధ్య ఒక 500 ఎకరాల్లో సరిపోద్ది కదా, ఎందుకు ఇంత భూమి వేస్ట్ చేస్తున్నారు, ఇన్ని వేల కోట్ల డబ్బులు వేస్ట్ చేస్తున్నారు అంటున్నారు. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే 500 ఎకరాల్లో ఆయన కట్టొచ్చు కదా 3 రాజధానులు అని చెప్పి ఎందుకు తల మీద ఎత్తుకున్నాడు? మరి ఆ 3 రాజధానులన్నా ముందుకు తీసుకుపోయాడా? విశాఖ నుంచి పరిపాలన అన్నాడు, ఈ దసరా నుంచి వెళ్తా అన్నాడు, ఆ సంక్రాంతి నుంచి వెళ్తా అన్నాడు. అసలు పూర్తిగా 3 రాజధానుల పేరుకే రాజధానిని నిర్వీర్యం చేయడం కోసం 3 రాజధానుల పేరు ఎత్తాడు తప్ప నిజంగా రాజధానులు కట్టాలనో లేకపోతే రాజధాని నుంచి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన చేయాలనో ఆలోచన ఆయనకు లేదు. ఉంటే 500 రకాలు ఇది కట్టేసేవాడు కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అంతమంది సలహాదారులు 67 మంది 67 మంది కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి జీతాలు ఇచ్చాడు. ఎందుకు పెట్టుకున్నాడు సలహాదారులు అంటే రాష్ట్ర అభివృద్ధి కోసమా, రాజధాని కోసమా, లేకపోతే ఈ రోజున డిఎస్సి లేని యువత, మరి ఏదైతే ఉద్యోగాలు లేని నిరుద్యోగులు, పిల్లలకు సరిగ్గా కాలేజీలు లేవు, ఇన్ని రకాలుగా ఇబ్బందుల గురించి ఆలోచించడానికి పెట్టుకున్నాడా, లేకపోతే వైద్య కళాశాలలు లేకపోతే హాస్పిటల్స్ వీటి గురించి పెట్టుకున్నాడంటే కాదు. వీళ్ళందరినీ కూడా పెట్టుకుంది కేవలం ఎలా కొట్టేయాలి, ఆ కొట్టేసిన డబ్బులు లెక్క తెలియకుండా ఏ విధంగా తరలించాలి, వాటికి కూడా దొంగ లెక్కలు ఎలా క్రియేట్ చేయాలి. మనం చూసాం ఎంత డేటా వాళ్ళు దాన్ని లేకుండా చేశారనేది. మరి ఆ విధంగా చేయడానికి మాత్రమే వీళ్ళ ఏదైతే ఆలోచన విధానం, ఆ రోజున ఉన్న టైం అంతా దానికే సరిపోయింది. ఓకే, ఈ రోజు నోటికి వచ్చింది గతంలో మాట్లాడాడు కదండి, 30,000 ఎకరాల్లో ఉండటానికి మేము ఆలోచన చేస్తున్నాం, అలా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నామని మాట్లాడాడు. నిన్న వచ్చేమంటున్నాడు 500 ఎకరాలు అంటున్నాడు. తన నోటికి ఏదొస్తే అది అక్కడ స్క్రిప్ట్లో ఏది ఉంటే అదే చదువుతాడు. అంతే తప్పించి బొత్స సత్యనారాయణ గారు అన్నట్లుగా ఆ రోజు అలా ఆలోచించాం, ఈ రోజు ఇలా ఆలోచిస్తాం, రేపు సంగతి ఆలోచించుకొని చెప్తాం. ఇదే వాళ్ళు మాట్లాడేది. ఇంత దారుణంగా ఉంది వాళ్ళ ఆలోచన విధానం. అంటే రాజధాని పట్ల వాళ్ళకున్న గౌరవం ఇక్కడ మనకు అర్థమైంది. ఓకే, బొత్స సత్యనారాయణ గారు చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఆయనకు తెలివితేటలు ఉన్నాయి, మంచి అన్ని కూడా ఆయన చేయగలుగుతాడు, ఒక రూలు అన్ని కూడా. మరి అట్లాంటి వ్యక్తి తలబట్టుకుంటున్నాడా ఏంది? జగన్మోహన్ రెడ్డిలో ఇంకా మార్పు రాదా? కనీసం చేసిన తప్పునైనా ఒప్పుకొని ఇంకా రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తే బాగుండు అని చెప్పి ఆయన కూడా ఏమన్నా మదన పడుతున్నాడు, బయటకు చెప్పుకోలేకపోతున్నాడేమో. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గతంలో రిజైన్ చేస్తూ వెళ్ళిపోతూ పార్టీ నుంచి అతను చెప్పిన మాటలు, మరి అతను ఏం చెప్పాడంటే 100 days కూడా అప్పుడు కంప్లీట్ అవ్వాల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి 2019 నుంచి 24 మధ్య అసెంబ్లీలో జరిగిన కొన్ని సన్నివేశాలు వీళ్ళు వీడియో వేసి చూపించారంట. ఇదిగోనండి మనం ఇలా చేసాం, వాళ్ళు ఇలా ఎదురొగ్గి నిలబడ్డారు, మరి మనం అసెంబ్లీకి వెళ్ళట్లేదు, అదేవిధంగా ప్రజల్లోకి వాళ్ళ పట్ల మీరు మమ్మల్ని ప్రెస్ మీట్లు పెట్టి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయమంటున్నారు, ఇది కరెక్టేనా? కొన్ని రోజులు ఆగుదాం, 1 సంవత్సరం, మన వాళ్ళు 1 సంవత్సరంన్నర తర్వాత కదా సంక్షేమ పథకాలన్నీ అమల్లో తీసుకొచ్చారు. అది కూడా ఎన్ని రకాలు దాంట్లో ఇయో చేంజెస్ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ చూపించిన అతను చివరికి మాట వినకపోతే మరి బయటకు వచ్చేసాడు. మరి అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి బొత్స సత్యనారాయణ గారు గతంలో మాట్లాడిన మాటలు
ఈ రోజున మరి వాళ్ళ పార్టీ పనితీరు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున కూడా ప్రవర్తిస్తున్న తీరు, మరి నిజంగా మీరు అన్నట్లుగా అంతర్మదనం ఏదన్నా పడుతున్నాడేమో తెలియని విషయం. ఆ మధ్యలోనే వార్తలు వచ్చినాయి, ఆయన పార్టీ మారిపోతున్నాడు, జనసేనకో టీడీపీకో వచ్చేస్తాడని చెప్పి వార్తలు వచ్చినాయి. ఎందుకంటే అసెంబ్లీలో కొన్ని అక్కడ ఫ్రెండ్లీగా వాళ్ళంతా కూడా మూవ్ అవుట్ అని దాన్ని బట్టి అందరూ కూడా అనుకున్నారు. ఆ దెబ్బతోనే కదా తర్వాత ఆయనకి మళ్ళీ దానికంటే ముందు ఆయన మారదామని అనుకున్నారు. ఆయనకి మండలిలో ప్రతిపక్ష నేత చేశారుగా, ఎమ్మెల్సీ ఇచ్చి. అవునవునవును. ఆ తర్వాత ఆయన ఆ పదవి ఇచ్చి ఆపినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా 11 మందిలో కూడా 3-4 పార్టీ మారే ఆలోచనలో ఉన్నారంట. ఖచ్చితంగా మారతారు. ఆ 3-4 కాదు, ఇంకా సంఖ్య మారిద్ది. ఎందుకంటే ఈ రోజున ఒక ప్రజాప్రతినిధిగా ఆ నియోజకవర్గాల ప్రజలు మీ మీద నమ్మకంతో ఓటేసి మిమ్మల్ని 11 సీట్లు ఇచ్చి గెలిపించారు కదా. మరి గెలిపించినప్పుడు మీరు ఏదో ఒక విధంగా మీకు తోసింది, ఇప్పుడు ఈ 11కి కూడా మేము పడిపోయాము, దిగజారిపోయాము, మరి ఈ విధంగా ప్రజల్లో మా పట్ల ఒక ఇది ఉంది, మరి దాన్ని తుడిపేసి మంచి అభిప్రాయాన్ని తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారా? ఎక్కడా లేదు. ఎంతసేపటికి ఎదుటివాడి మీద బురద జల్లాలి, మేము బురదలో ఉన్నాం, బురదలో కూరుకుపోయా ఉన్నాం, మా ఒంటి నిండా బురద ఉంది, మరి ఇది కడుక్కుందాం అనే ఆలోచన చేయకుండా ఆ బురదని మంచి షర్ట్ వేసుకున్నాడు మీద కొడదాం, వాడు కూడా బురద అవ్వాలని చెప్పి చూస్తే రకాలే తప్పించి ఇట్లాంటి వ్యక్తులు, వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళ శైలి ఇంతే ఉండిద్ది. రాజధాని పట్ల వీళ్ళకున్న గౌరవం ఇదే. ఆ రోజున అమరావతి రైతులు పడ్డ కన్నీరు ఏదైతే ఉందో, వాళ్ళు ఎంత కన్నీరు పెట్టారో ఆ కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా అదే జరిగింది. మరి వీళ్ళు ఈ రోజున 500 ఎకరాలు అంటాడు, దాంట్లోనే మీరు కట్టకూడదు కదా అతను అంటున్నారు. ఎట్లా కడతాడండి? వచ్చినవి అన్నీ కూడా తీసుకొచ్చిన నిధులన్నీ కూడా వాళ్ళ జేబుల్లో వేసుకోవాలి. రకరకాలుగా వాళ్ళు ఎలా కొట్టేయాలి రాష్ట్రంలో, ఇవే ఆలోచించుకోవాలి. వీటికే టైం ఉండదు, ఇంకా అవన్నీ ఎక్కడ చేస్తాడు? కాబట్టి వాళ్ళు అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తులు కాదు, వాళ్ళ సొంత ఆదాయం గురించే ఆలోచించేవాళ్ళు, వాళ్ళ ఆదాయ మార్గాలనే వెతుక్కునేవాళ్ళు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు రాష్ట్రానికి రాజకీయాల్లో పనికిరారు. వీళ్ళు జైళ్ళకే పరిమితం అవ్వాలి. అంటే మనం చూసాం, నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి బిల్ గేట్స్ లేఖ రాశారు. మరి జగన్మోహన్ రెడ్డికి జైల్ గేట్స్. అంతే, ఆయన రేంజ్ బిల్ గేట్స్ అండి, ఈయన రేంజ్ జైల్ గేట్స్. ఇట్లాంటి వ్యక్తి గురించి ఇంకా ఒక్క మాట కూడా ఇంకా మాట్లాడినా కూడా ఇంకా వేస్ట్ టైం అన్నట్లుగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. Please subscribe to Leo News for more videos.